డీప్ స్పేస్ కమ్యూనికేషన్. సో జనరల్లీ మన ఫోన్స్ ని హిల్లీ రీజియన్స్ లోకి లేదా రిమోట్ ఏరియాస్ లోకి తీసుకెళ్తే అక్కడ సిగ్నల్ రాదు, లేదా సిగ్నల్ తెచ్చుకోవడానికి సఫర్ అవుతూ ఉంటాయి అనమాట. కానీ సైంటిస్టులు ఎక్కడో మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శాటిలైట్స్ తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో దీన్నే డీప్ స్పేస్ కమ్యూనికేషన్ అంటారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, జనరల్లీ ఆ శాటిలైట్ ఏదైతే ఉందో, ఆ డేటా ఏదైతే పంపాలి అని అనుకుంటుందో ఆ డేటా అనేది బైనరీ లెవెల్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట, 0s and 1s రూపంలో. సో అది ఆ మాడ్యులేటర్ లోకి వెళ్ళి ఒక స్టడీ క్యారియర్ వేవ్ ఫ్రీక్వెన్సీ రూపంలో మారి ఫైనల్ గా రేడియో వేవ్ లాగా రిలీజ్ అయ్యి మన ఎర్త్ వైపు వస్తుంది అనమాట. సో అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఎర్త్ మీద ఉన్న యాంటీనాని హిట్ చేస్తుంది అనమాట. లైక్ ఈ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కోసం సెపరేట్ గా యాంటీనాస్ ఉంటాయి. లైక్ నాసాకి అయితే డీప్ స్పేస్ నెట్వర్క్ అని చెప్పి హ్యూజ్ యాంటీనాస్ ఉంటాయి అనమాట. సో వీటికి సెన్సిటివ్ రిసీవర్స్ ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద డిస్టెన్సెస్ నుంచి రేడియో వేవ్స్ వస్తే అవి ఎక్స్ట్రీమ్లీ వీక్ అయిపోతాయి అనమాట. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్లీ వీక్ సిగ్నల్స్ ని డిటెక్ట్ చేయగలం అనమాట. స్పేస్ ని స్టడీ చేయాలంటే దానికి మీన్స్ ఏంటంటే ఈ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇంత వండర్ఫుల్ థింగ్ అనమాట కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది.